ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామంలో నీకోసం వేసే మాట అని ప్రతిదినం దేవుని మాటలు వింటున్న ప్రతి దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి అత్యధికమైన ఆశీర్వాదాన్ని, ప్రభు తన అత్యధికమైన కృపను ఈ రోజంతా మీకు అనుగ్రహించి మిమ్మల్ని బలపరచును కాక. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 12వ వచనం. నీతో కలహించు వారిని నీవు వెతుకుతువు గాని వారిని కనుగొనలేకపోవద్దు. ఆమె దేవుడు అద్భుతమైన రీతిగా మాట్లాడుతున్నాడు. ప్రియదేవుని బిడ్డ, నీతో కలహం రేపుతా ఉన్నారేమో, నీతో గొడవలు పెట్టుకుంటూ ఉన్నారేమో, నిన్ను ఇబ్బంది పరుస్తూ ఉన్నారేమో, నీకు విరోధంగా లేస్తూ అనేకమైన శ్రమలతో అనేకమైన అవమానాలతో నిన్ను ఇబ్బంది కలగచేస్తూ ఉన్నారేమో. అయితే ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు నీ శత్రువులను నువ్వు వెతికినా కనపడినంతగా ప్రభు పరిస్థితులు మార్చగలిగిన దేవుడు. ఈరోజు నీ ఉద్యోగ స్థలంలో కావచ్చు, నీ కుటుంబ జీవితంలో కావచ్చు, నీ చుట్టూ ఉన్న సమాజంలో కావచ్చు, నీవు యథార్థంగా జీవిస్తూ నీతిని అనుసరించి నడుస్తుండగా అనేకులు నీకు వ్యతిరేకంగా లేస్తున్నారేమో. ప్రియదేవుని బిడ్డ, అనేకులు నీకు ఇబ్బందిని కలగచేస్తున్నారేమో, కలహాన్ని రేపుతూ ఉన్నారేమో, ప్రియులుగా నువ్వు నివాసం చేస్తూ ఉన్నావేమో. అయితే ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఎంతమంది నీకు విరోధంగా లేచినా దేవుడు నీ పక్షాన అద్భుతమైన కార్యాలు చేయగలిగిన దేవుడు. ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. నీతో కలహించు వారిని నీ వెతుకుతావు కానీ నువ్వు వారిని కనుగొనలేకపోతావు. అంత దూరంగా నేను వారిని త్రోసివేస్తాను. వారికి కనపడనంతగా, శత్రువులు మనకి కనబడనంతగా ప్రభు మన జీవితాల్లో అద్భుతాలు చేసే దేవుడు. అయితే ఈరోజు దేవుడు నీ శత్రువులు నీకు కనబడకున్నట్లుగా చేయాలి అంటే నీవేం చేయాలి, నీవెలా జీవించాలి? బైబిల్ గ్రంథంలో ఎవరి పట్ల ప్రభు అట్లాంటి అద్భుతాలు జరిగించాడు అంటే, మొదటిగా మనం చూసినట్లయితే నిర్గమకాండం 14వ అధ్యాయం 13వ వచనం చదువుదాము. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగచేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. దేవుడు అద్భుతమైన రీతిగా మాట్లాడుతున్నాడు. ప్రియదేవుని బిడ్డ, నీ శత్రువులు ఇక నీకు కనబడకూడదు, నీ శత్రువులు నీ కంటి ముందు ఉండకూడదు, నీ శత్రువులు కనుమరుగైపోవాలి అంటే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా కలగచే రక్షణను మీరు ఊరక నిలిచిండి చూడండి. ప్రభువుకి మీ సమస్యను అప్పచెప్పండి. ఎవరైతే మీకు వ్యతిరేకంగా లేస్తున్నారో, ఎవరైతే మీకు విరోధంగా లేస్తున్నారో, ఎవరైతే కలహాన్ని రేపుతూ ఉన్నారో, ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పరుస్తున్నారో ప్రభు హస్తాలకు వాళ్ళని అప్పగించండి. ప్రభువా, వీళ్ళని మీకు అప్పగిస్తున్నాం, మా శత్రువులను మీకు అప్పగిస్తున్నాం తండ్రి, నీవే కార్యం జరిగించు, నీవే కృప చూపించు ప్రభు అని చెప్పి ప్రభు చేతికి అప్పగించండి. ఎవరు తీసిన గ్రోత్లో వారే పడతారు అన్నట్లుగా ఇజ్రాయేలు ప్రజలు ఆ ఎర్ర సముద్రం ఎదుట ఉంది. ఎర్ర సముద్రం దగ్గర వారు చిక్కబడి ఉన్నారని ఫరో తెలుసుకొని వారిని తరమడానికి వచ్చాడంట. జరిగింది ఏంటి అంటే, ఎర్ర సముద్రం యొద్ద వారు చిక్కబడి ఉన్నారు అనుకున్నారు కానీ వారికి ఎర్ర సముద్రం రహదారిగా మార్చబడింది. ఆ ఎర్ర సముద్రంలో వారు క్షేమంగా అద్దరికి వెళ్ళారు. అదే ఎర్ర సముద్రంలో ఫరో సైన్యం అంతా కూడా మునిగిపోయింది. నిజమే, ప్రభువు మన జీవితాల్లో ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది ఏంటంటే, మనం చిక్కబడిపోయి ఉన్నాం, ఇంకా ముందుకు వెళ్ళలేం, మన జీవితంలో ఇంకా అయిపోయింది, ఆగిపోయాము, మన జీవితం ముగించే సమయం వచ్చిందేమో అన్నట్లుగా మనకు పరిస్థితులు కనబడుతుండొచ్చు. ఈరోజు నీ జీవితంలో కూడా అనేకమైన సమస్యల చేత చిక్కబడి ఉన్నావేమో. ఎవరికి ఏ సమాధానం చెప్పాలి, ఎవరితో ఏం మాట్లాడాలి, ఏం చేయాలి అర్థం కాని పరిస్థితులు, అన్ని విషయాల్లో చిక్కబడి ఉన్నావా ప్రియదేవుని బిడ్డ? మార్గమే తెలియని పరిస్థితుల్లో ఉన్నావా? నీ శత్రువులకు నువ్వు చిక్కబడి ఉన్నావని తెలిసి నిన్ను ఇంకా ఇబ్బంది పరుస్తున్నారా? అయితే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఊరక నిలిచుండి, ఏ పరిస్థితిలో ఉన్నావో ఆ పరిస్థితిలో నిలబడి ప్రభువుకి నీ సమస్యను అప్పగించు. ప్రియదేవుని బిడ్డ, ఓర్పు కలిగి ఉండండి. ఓర్పు తన క్రియను కొనసాగింపనివ్వండి అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఓర్పు కలిగి ఉండండి. ఓర్పు కలిగి ప్రభు హస్తాలకు మీ పరిస్థితిని అప్పగించండి. తద్వారా దేవుడు మీ జీవితాల్లో బలమైన కార్యాలు జరిగిస్తాడు. అత్యధికమైన కృపను ప్రభు అనుగ్రహిస్తాడు. ఇజ్రాయేల్ ప్రజల పక్షాన నిలబడి ఇక ఎన్నటికీ వారి శత్రువులు వారికి కనిపించనట్లుగా ప్రభు ఎలాంటి అద్భుతాలు
అద్భుతాన్ని అయితే చేశాడో అట్టి రీతిగానే దేవుడు మీ పట్ల కూడా అద్భుతాన్ని చేయగలిగిన దేవుడు. అదేవిధంగా మనం చూసినట్లయితే యెహోషాపాతు రాజు జీవితంలో కూడా మనకి ఇటువంటి కార్యం కనిపిస్తూ ఉంటుంది. యెహోషాపాతు రాజు దేవుని దృష్టికి నీతి కలిగి యథార్థంగా జీవిస్తూ ఉంటాడు. ముగ్గురు రాజ్యాల వారు విరోధంగా యెహోషాపాతుకు రాజునికి విరోధంగా లేచి బలమైన సైన్యముతో యెహోషాపాతు రాజు మీదకి దండెత్తి వచ్చారు. అటువంటి పరిస్థితుల్లో యెహోషాపాతు రాజు చేసింది ఏంటంటే ప్రభువుని స్తుతించాడంట. మనము చూసినట్లయితే 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయంలో ఈ సంగతులన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. వారు విరోధంగా లేవడము, యెహోషాపాతు రాజు వెళ్ళి ప్రార్థన చేసి ప్రభువా నీవే మాకు దిక్కు, నీవే మాకు సహాయం చేయమని అడగడము, అడిగిన తర్వాత దేవుడు చెప్పిన రీతిగా స్తుతించే వారిని సైన్యానికి ముందుగా పెట్టి వారు స్తుతిస్తూ వెళ్తూ ఉండగా అంట దేవుడు శత్రువుల మధ్యలో, శత్రు సైన్యము మధ్యలో మటుగ్రాండ్ను పెట్టినప్పుడు అంట వారిలో వారు హతమార్చుకున్నారంట, వారిలో వారు చనిపోయారంట. వారి శత్రువులు కుప్పకూలిపోయారు. విరోధంగా లేచిన శత్రువులు కుప్పకూలిపోయారు. ఇక అంటే ఇప్పుడు జీవం లేని పరిస్థితిలో, మరణ పరిస్థితిలో ఉన్నారు. వారు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే కదా, అటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు వెళ్ళి ఏం చేశారు యెహోషాపాతు రాజు అంటే యుద్ధము చేయలేదు, కానీ వారి దగ్గర నుంచి కొల్లసొమ్ము అంతా దోచుకున్నాడంట. కొల్లసొమ్ము దోచుకోవడానికి 3 దినాలు పట్టిందంట. వారందరూ వెళ్ళి బెరాకా లోయలో స్తుతి చెల్లించారంట. నీవున్న పరిస్థితుల్లో అనేకులు నీకు విరోధంగా లేచున్నారు. నీ ఉద్యోగంలో కావచ్చు, నీ పరిచయంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, అందరూ కూడా నీకు విరోధంగా ఉన్నారేమో. ప్రభువుని స్తుతించండి, ప్రభువుని ఘనపరచండి, ఆయన నామాన్ని మహిమపరచండి. నీవు స్తుతిస్తుండగా దేవుడు మన స్తుతుల మూలంగా దుర్గాన్ని స్థాపించే దేవుడు ఆయన. నువ్వు స్తుతిస్తూ ఉండగా నీ శత్రువులందరినీ ప్రభు అణచివేస్తాడు. నీ శత్రువులు నీకు కనబడినంతగా ప్రభు కార్యాలు జరిగిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, యెహోషాపాతు రాజు బెరాకా లోయలో కూడి ప్రభువుని స్తుతించాడంట. ఈరోజు ప్రభువుని స్తుతించినట్లుగా ఏ పరిస్థితి అయినా దేవుని స్తుతించండి. ఏ పరిస్థితి అయినా ప్రభు యందు ఆనందించండి. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇది దేవుని చిత్తము అని రాయబడి ఉంది. ప్రభువుని స్తుతించండి. ఈరోజు నీ శత్రువులను బట్టి ప్రభువుని స్తుతించండి. నీకు విరోధంగా లేచిన వారిని బట్టి ప్రభువుని స్తుతించండి. తద్వారా ప్రభు మీ జీవితాల్లో అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. మీ శత్రువులను, మీకు విరోధంగా లేచిన వారందరినీ కూడా ప్రభు అణచివేస్తాడు. అదేవిధంగా చూసినట్లయితే హిజ్కియా రాజు మనకు కనిపిస్తూ ఉంటాడు. అష్షూరు రాజు హిజ్కియాకి విరోధంగా లేచి, యూదా వారికి విరోధంగా లేచి భయంకరమైన మాటల ద్వారా ఇబ్బంది పరుస్తూ ఉంటాడు. భయంకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఈరోజు నీకు కూడా విరోధంగా లేచి వారికి ఉన్న బలాన్ని బట్టి, వారికి ఉన్న సామర్థ్యాన్ని బట్టి, వారికి ఉన్న శక్తిని బట్టి నీకు విరోధంగా మాట్లాడుతున్నారేమో. ప్రియ దేవుని బిడ్డ, మాటల ద్వారా నీ హృదయాన్ని కృంగదీస్తూ ఉన్నారేమో, భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారేమో. నీ జీవితంలో ఎన్నో భయంకరమైన పరిస్థితులు చూడవలసి వస్తుందేమో. అయితే దేవాది దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే హిజ్కియా చేసిన పని ఏంటి అంటే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేసినప్పుడు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, నీవు వినిన మాటలకు భయపడవద్దు. వారు కలహాన్ని రేపేవారు, అయితే వారికి కనపడనట్లుగా నేను కార్యం జరిగిస్తానని చెప్పి యెహోషాపాతు రాజు ప్రార్థన చేయగా ప్రభు చేసిన అద్భుతమైన కార్యం ఏంటి తెలుసా? ఒక రాత్రి దూత బయలుదేరింది, 185,000 మందిని హతమార్చిందంట. ఉదయాన్నే అష్షూరు రాజు లేచి చూస్తే సైన్యమంతా హతమార్చబడి ఉంది. అతను పిచ్చివాడైపోయాడంట. ఏంటి సైన్యం? ఒకే రాత్రి నా సైన్యం అంతా హతమార్చబడింది. నిజమే, నువ్వు యథార్థంగా జీవించి, నువ్వు యథార్థంగా ఉన్నప్పుడు, ప్రభుకి నీ సమస్యను అప్పగించినప్పుడు, ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థించినప్పుడు నీకు విరోధంగా లేచిన వారు ఎంతమంది అయినా సరే అణిచివేయబడతారు. వారికి కనబడకుండానట్లుగా ప్రభు కార్యాలు జరిగిస్తాడు. అయితే నీ జీవితంలో ఉండాల్సింది ఏంటి తెలుసా? ఓర్పు కలిగి ఉండండి, పేషెన్స్ కలిగి ఉండండి, దేవుని స్తుతించేవారిగా ఉండండి, ప్రైజ్ చేసేవారిగా, అదేవిధంగా ప్రార్థించేవారిగా, ప్రేయర్ఫుల్ పర్సన్స్గా ఉండండి. నిశ్చయంగా వీటి ద్వారా మీ జీవితంలో ఏం జరుగుతుందంటే నీతో కలహించు వారిని నువ్వు వెతుకుతావు, కానీ వారు నీకు కనబడనంతగా ప్రభు నీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, ధైర్యం తెచ్చుకొని నిలబడండి. ఎంతమంది మీకు విరోధంగా లేచినా ఈరోజు చాలా మంది కృంగిపోతూ ఉంటారు. ఉద్యోగ స్థలాల్లో కావచ్చు, వ్యక్తిగత జీవితాల్లో కావచ్చు. నా సొంత కుటుంబమే నాకు విరోధం అయిపోయిందండి, నా సొంత కుటుంబమే నా నాశనాన్ని కోరుకుంటా ఉన్నారు, నేను ఇబ్బంది పాలైపోవాలనుకుంటున్నారు. నిజమే, ఈరోజు ఆ పరిస్థితిలోనే ఉన్నా కానీ ప్రియ దేవుని బిడ్డ, ప్రార్థన పూర్వకంగా
దేవునికి మీ సమస్యలను అప్పగించండి, ప్రభువుని స్తుతించండి, ఊరక నిలిచిండి ప్రభు కార్యం కొరకు కనిపెట్టండి, మౌనంగా ఉండండి. నా ప్రాణమా యెహోవాని సన్నిధించుము అని కీర్తనకారుడు చెప్తుంటాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే నా ప్రాణమా మౌనంగా ఉండి యెహోవాని నమ్ముకొని ఊరుకుండుము, ఆయన వల్ల మనకు సహాయం కలుగుతుంది. నిజమే, దేవుని వల్లే మనకు సహాయం కలుగుతుంది. ఈరోజు నీకు ఎంతమంది విరోధంగా లేచినా, ఎంతమంది నీకు విరోధంగా గుంపు కూడినా ప్రభువు నీ పక్షాన ఉంటాడు. నిశ్చయంగా నీ శత్రువులందరూ అణిచివేయబడినట్లుగా దేవుని జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవ, సర్వాధికారి, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయం అద్భుతమైన రీతిగా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటని బట్టి వందనాలు. ఈరోజు నీ బిడ్డలకు విరోధంగా అనేకులు లేచి ఉన్నారేమో ప్రభువా, కానీ ప్రభువా ఎంతమంది అయితే విరోధంగా లేచి ఉన్నారో వారి ఆలోచనలన్నిటిని అణిచివేయండి ప్రభువా. అయా వారితో ఎవరైతే ఇబ్బందిని కలగజేస్తూ కలహాన్ని రేపుతా ఉన్నారో వారికి కనబడనట్లుగా ప్రభువా మీరే గొప్ప కార్యాలు జరిగించబోతున్నందుకు స్తోత్రాలు ప్రభువా. నిజంగా బిడ్డలందరినీ దీవించండి, వారి చుట్టూ వారి కుటుంబాల చుట్టూ నీ అగ్ని కంచెను కాపుదల దయచండి, క్షేమాన్ని అనుగ్రహించండి. వారు చేస్తున్న ప్రతి పనులలో దీవెన, ఆశీర్వాదం, క్షేమం, కృప, వెంబడి కృపను అనుగ్రహించమని, ఈ రోజంతనూ నీ సన్నిధిని తోడుగా నుండి చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలే దీవించి అద్భుతమైన గొప్ప కార్యాలు ప్రభు జరిగించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.